దీనిని ఎలా చదవాలి? దీనిని ఎలా చదవాలి? సరే, మీ అందరూ బాగా తెలుసు. న్యూస్ పేపర్ చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. న్యూస్ పేపర్ ఎలా చదువుతారు? ఫస్ట్ పేజీలో డింగ్ 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 అని రాసి రెండో పేజీలో అంటాడు. ఫస్ట్ పేజీలో ఒక విచిత్రమైన బొమ్మ ఒకటేసి లోపల పేజీలో అంటాడు. ఇంకో న్యూస్ చిన్న ముక్కలు మూలని ఇంత రాసి ఏడో పేజీలో అంటాడు. ఏడో పేజీలోకి అయితే ఎంత ఉంటుంది అక్కడ మ్యాటర్. ఫస్ట్ పేజీలో ఎంత ఉంటుంది అంటే, నువ్వు ఇదంతా వరుస క్రమంలో చదువుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి, ఏం అర్థం అవుతుంది? ఇక్కడున్న లింక్ ఏడో పేజీలో ఉంది, ఇది చదివి మళ్ళీ నువ్వు వెళ్ళి ఏడో పేజీలో చదివితే అర్థమైంది. బైబిల్ కూడా అంతే. ఆది కాండంలో కొంత ఉంటుంది, చివరి గ్రంథంలో కొంత ఉండొచ్చు, మధ్యలో గ్రంథంలో కొంత ఉండొచ్చు, యువతలు కొంత ఉండొచ్చు, అవతల కొంత ఉండొచ్చు. వరుస క్రమంలో మాత్రం లేదు. పాఠం పేరు ఏం చెప్పాను మీకు? బేసిక్ బైబిల్ కోర్సులో లెసన్ నెంబర్ 6లో ఎలా చదవాలి బైబిల్లోని చూద్దాం. యెషయా గ్రంథం 34:16. యెహోవా గ్రంథమును పరిశీలించి అంటే బ్రతుకు దినములన్నిటిని పరిశీలించి చదవాలి. పరిశీలించి చదవటం అంటే వాక్యాన్ని వాక్యంగా చదవటం కాదు, దాని భావాన్ని తీసుకుని నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా చదవబడిన మాట యొక్క భావం ఏంటో అని పరిశీలించాలి. మనం దేవుని వాక్యం పరిశీలించి చదువుతుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? కీర్తనల గ్రంథం 17:3. కీర్తనల గ్రంథం 17:3. ఎలా చదవాలండి బైబిల్ని? పరిశీలించి చదవడం అంటే ఏంటి? భావాన్ని తెలుసుకుని చదవాలి. కీర్తనల గ్రంథం 17:3. రాత్రి వేళ నీవు నన్ను దగ్గర మనల్ని పెట్టుకుందాం అందరం. రాత్రి వేళ, ఈరోజు రాత్రి వేళ దేవుడు మనలను దర్శించి, దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి రాత్రి మనల్ని దర్శిస్తాడు. దర్శించి మన హృదయములను పరిశీలించాడు, తర్వాత పరిశోధించాడు. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. రాత్రివేళ దేవుడు మనలను దర్శించి మన హృదయములను పరిశీలించాడు. మనల్నేమో వాక్యాన్ని పరిశోధించమంటున్నాడు, ఆయనేమో రాత్రివేళ వచ్చి మన హృదయాన్ని పరిశీలించి చూడండి ఏం తర్వాత చూడండి. పరిశోధించితివి నీకు అంటే దేవుడికి దావీదు గారి హృదయంలో ఏ దురాలోచన కూడా కానరాలేదు. నేటి మాట చేత నేను అతిక్రమింపను. మనం పరిశీలించి వాక్యాన్ని చదివితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడంట. ఆయన ఏదైనా తప్పుందా? ఎందుకు రాత్రి పరిశీలిస్తాడంటాడు దేవుడు? రాత్రి మంచం మీద పడుకుని ఏది ఆలోచిస్తామో ఉదయం లేచిన తర్వాత కార్యరూపం చేస్తాం. గుర్తుంచుకోండి, ఏ చెడు పని అయినా సరే రాత్రి ఆలోచించి తెల్లవారిన కానీ తర్వాత ఏం జరుగుతుందంటే దాని కార్యరూపం అనేది దాల్చింది. మంచం మీద పడుకుని ఏం చేస్తారంటే ఈ ఆలోచనలను చేయటం అనేది జరిగింది. దేవుడు ఎందుకని ఏం చేస్తున్నాడంటే మనల్ని వాక్యాన్ని పరిశీలించి చదవమన్నాడు. ఆయన మన హృదయాల్ని పరిశీలించి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంట? ఈడు హృదయంలో ఏదైనా దురాలోచన ఏదైనా ఉందా? ఉంటే ఏం చేస్తాడు? వీడు కార్యరూపాన్ని దాలుస్తాడు. కాబట్టి మన వాక్యాన్ని పరిశీలించి చదివితే దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తున్నాడంటే పరిశీలిస్తున్నాడు. కాబట్టి పరిశీలించిన చదివే మన మనసులో ఏముండాలంటే మన వాక్యాన్ని ఎంతగా పరిశీలిస్తున్నామో ఇమీడియట్లీగా దేవుడు మన హృదయాన్ని కూడా పరిశీలిస్తున్నాడని భయం ఉండాలి మనకు. వాక్యాన్ని ఎలా చదవాలంటే పరిశీలించి చదవాలి. పరిశీలించి చదివే మనకి పరిశీలించి చదవడం అంటే ఏంటంటే భావాన్ని నేర్చుకోవడం. భావాన్ని నేర్చుకుని పరిశీలించి చదివే మనకు మైండ్లో ఉండవలసింది ఏంటంటే ప్రతి రాత్రి దేవుడు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా దురాలోచన ఇతని హృదయంలో ఏదైనా ఉందేమో ఆయన పరిశీలిస్తున్నాడు. పరిశీలించి చదివే మనం ఎటువంటి దురాలోచన మన హృదయంలో లేకుండా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎలా చదవాలండి? పరిశీలించి చదవడం అంటే ఏంటి? భావాన్ని నేర్చుకోవాలి. భావాన్ని నేర్చుకునే మనం పరిశీలించే మనం దీన్ని పరిశీలిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఏదైనా నేరము కనపడుతుందేమో. ఒకసారి అబ్జర్వ్ చేయమని చివరి పాఠం అండి అయిపోద్ది.